శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి 2025 సంవత్సరం జనవరి 1 నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం. మరి ఈ రాశి వారికి ఈ సంవత్సర ప్రారంభంలో ఏర్పడినటువంటి తొలి పక్షంలో ఒక అద్భుతమైనటువంటి యోగంతో జాతకం ప్రారంభమైంది. అదేంటంటే భాగ్యస్థానంలో శుక్రుడు శని కలియడం జరిగిందన్నమాట. ఒక పంచమ కోణాధిపతి అయినటువంటి శుక్రుడు స్వతంత్రంగా జాతకుడికి యోగం ఇచ్చే విధంగా శని భగవానుడితో కలిసి, అంటే ఇద్దరు కోణాధిపతులు కలియడం అన్నది జాతకుడికి చాలా వరకు ఒక అదృష్టం లాంటిదన్నమాట. ఎవరి జన్మ జాతకంలో అయినా ఇటువంటి యోగం ఉంటే, అంటే శుక్రుడు శని కలిసి ఉంటే, ఎస్పెషల్లీ మిథున లగ్నం మిథున రాశి వారికి ఏమవుతుందంటే, వాళ్ళకి ఎటువంటి స్థాయిలో జన్మించిన జీవితంలో వివాహం తర్వాత వారి యొక్క భాగ్యోదయమై భార్య రూపంలో అదృష్టం వరిస్తూ ఉంటుందన్నమాట. సో అప్పటిదాకా సాధారణ స్థితిలో ఉన్నవాడు ఆఫ్టర్ మ్యారేజ్ ఒకేసారి ఉన్నత స్థాయికి వెళ్ళడం, విదేశ అవకాశాలు, భార్య ధనం బాగా సంపాదించడం కానీ, లేదా బాగా ధనవంతులైనటువంటి కుటుంబంతో ఆస్తి తీసుకురావడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే భార్య తెచ్చిన దానికన్నా జాతకుడు అదృష్టం బాగా పెరుగుతూ ఉంటుందన్నమాట ఈ యోగ ప్రభావం వల్ల. దాని తర్వాత ఏమవుతుందంటే, సౌకర్యాల విషయంలో కూడా తను ఆశించిన విధంగా, కోరిన విధంగా సౌకర్యాలు అనుభవిస్తూ ఉంటాడు. అంటే శుక్రుడు జాతకంలో ఎంత బలంగా ఉంటే జాతకుడికి జీవితంలో అన్ని సౌకర్యాలు కలుగుతూ ఉంటాయన్నమాట. కంఫర్ట్ అయినటువంటి జీవితం లభిస్తూ ఉంటుంది. వాహనం, మంచి ఖరీదైన వస్త్రాలు, అలాగే కాస్మెటిక్స్, సెంట్లు మొదలైనవి, ఎక్కడికి వెళ్ళినా గౌరవప్రదమైన స్థితి, ఒక సెలబ్రిటీ హోదా రావాలంటే జాతకంలో శుక్రుడు యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. అదే శుక్రుడు శని లాంటి మిత్రగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు స్వయం కృషితో సెలబ్రిటీ స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది, ఎవరి సహకారం లేకుండా. అదే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు జీవితంలో పైకి వచ్చినప్పటికీ కూడా ఒక విధమైనటువంటి బలహీనత జాతకుడిని ఇబ్బంది పెట్టి, ఆ బలహీనతే జాతకుడు పతనానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. అదే శుక్రుడు మంచి గురుగ్రహంతో కలిస్తే జాతకుడు చాలా విజ్ఞానంగా, సౌందర్యంగా, హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదన్నా జీవితంలో జాతకుడికి గుర్తింపు వచ్చింది, జాతకుడిని చూసి అబ్బా ఎంత అదృష్టవంతుడు అనుకోవాలంటే శుక్రుడు ఖచ్చితంగా బలవంతుడై ఉండాలి, శుభగ్రహాలతో కలిసి ఉండాలి. ఈ విధంగా ఉంటే జాతకుడు ఎక్కడ ఉన్నా, ఏ మారుమూల ఉన్నా, ఎంత అడవిలో ఉన్నా సమయానికి అన్ని సౌకర్యాలు అతను అనుభవిస్తూ ఉంటాడు. అది లగ్జరీగా ఉంటుంది. అది ఏ రూపంలో అయినా కావచ్చు, కానీ శుక్రుడు అనుగ్రహం ఉంటేనే జీవితంలో జాతకుడు సుఖపడగలడు. అటువంటి యోగం ఇప్పుడు ప్రారంభమైంది కాబట్టి ముఖ్యంగా ఈ జాతకుడు స్త్రీ అయితే వ్యక్తిగతంగా ఆమెకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాయుతత్వ రాశి 9వ రాశి అవడం వల్ల విదేశ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదే మగవారైంటే భార్యకి ఈ రూపంగా కలిసి వస్తుంది. అదే భార్య అయితే భర్తకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. టోటల్గా ఇది అదృష్ట యోగంగానే భావించవచ్చు. ఇక మనకి ఇంకొక యోగం ఏం ఏర్పడుతుందంటే, ఎప్పుడైనా సరే ఈ మిథున రాశి వారికి బుధుడు రాశ్యాధిపతిగా ఉంటాడు. సాధారణంగా బుధుడు స్వతంత్ర గ్రహం అవడమాట. ఏ గ్రహంతో ఉంటే ఆ ఫలితాలు ఇవ్వడం, ఏ రాశిలో ఉంటే ఆ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటాడు. మరి ప్రస్తుతం జనవరి 7వ తారీఖు వరకు కూడా ఈ కుజుడు 6వ స్థానంలో శత్రుస్థానంలో సంచరించడం వల్ల చాలా ఇరిటేషన్గా ఉంటుంది అన్నమాట జాతకుడికి. బంధువులతో వ్యతిరేకత ఉంటుంది. ఏదో ఒక విధంగా జాతకుడికి ఇరిటేషను, కోపం వస్తూ ఉంటుంది. వృత్తిలో అంతగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటాడు. అదే బుధుడు జనవరి 7వ తారీఖున రవిగ్రహంతో కలిసి ఉంటాడు. ఎప్పుడన్నా సరే మిథున రాశి వారు జీవితంలో రాణించాలంటే బుధుడు వేరొక శుభగ్రహంతో కలిసి ఉండాలి. లేదంటే ఒక శుభగ్రహం చేత
చూడబడుతుండాలి. అప్పుడు మాత్రమే ఈ మిథున రాశి వారి జీవితంలో అభివృద్ధి చెందగలరు. ఎప్పుడైతే మనకి 7వ తారీఖున సప్తమ స్థానంలో ఈ బుధుడు రవిగ్రహంతో కలిసి ఉంటాడో ఆటోమేటిక్గా జాతకుడికి ఒక తనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, తన యొక్క నైపుణ్యం పెరుగుతుంది, చిన్న చిన్న సమస్యల నుంచి చాకచక్యంగా బయటపడే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా ఏంటంటే ఎప్పుడైతే బుధుడు రవి కలిశాడో తన వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది, జీవిత భాగస్వామి యొక్క సామర్థ్యం పెరుగుతుంది. టోటల్గా అటు వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఇటు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక స్టాండర్డ్గా హ్యాపీగా కలిసే అవకాశం ఉంది. ఇది కూడా ఈ జాతకులకి ఒక యోగంగానే చెప్పొచ్చు. బట్ అయితే జనవరి 7 తర్వాత ఇక మనకి ముఖ్యంగా ఏంటంటే కుజుడు లాభాధిపతిగా కుజుడు ధనస్థానంలో ఉండడం, షష్టాధిపతిగా ధనస్థానంలో ఉండడం వలన జాతకుడికి ఆర్థిక పరంగా ఓకే, అటు తన యొక్క వృత్తి ద్వారా అలాగే తను ఇతరులకు చేసిన ఉపయోగం ద్వారా అంటే ప్రైజ్ మనీ అవ్వచ్చు, హెల్ప్ వల్ల అవ్వచ్చు, రుణ ప్రయత్నాల వల్ల అవ్వచ్చు, మొత్తం మీద ఆర్థిక పరంగా చాలా వరకు ధనం చేకూరుతుంది. అయితే కేవలం ధన విషయంలోనే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు లాంటివి రావడం, మనస్పర్ధలు లాంటివి రావడం జరిగే అవకాశం ఉంది. అలాగే ఆస్తి పంపకాల విషయంలో కానీ బాధ్యతలు పంచుకునే విషయంలో చాలా వరకు అన్నదమ్ముల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ తండ్రి కొడుకుల మధ్య కానీ విభేదాలు వచ్చి అవి వీధిన పడే విధంగా ఈ కుజుడి యొక్క గ్రాసి చెప్తూ ఉంది. కాబట్టి మరి ఇంచుమించుగా ఈ నెలంతా కూడా ఈ కుజుడు ధనస్థానం అందే వక్రగమనంలో ఉండడం వల్ల మీరు ఎంత ప్రశాంతంగా ఎవరి జోలికి వెళ్లకుండా ఉన్నప్పటికీ కూడా అవతల వాళ్ళ వల్ల అయినా సరే మీకు ఇబ్బందులు రావచ్చు. సో ఏదైనా ఈ సమయంలో అన్నదమ్ముల మధ్య, రక్త సంబంధికుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య విభేదాలు రాకుండా కేవలం ప్రశాంతంగా ఉంటే అన్ని సమస్యలు తర్వాత సాల్వ్ అవుతాయి. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఆస్తి సంబంధించిన విషయాల్లో, ఆర్థిక విషయాల్లో సహనం పాటించడం మంచిది. బట్ ఏదైనా గురువు వ్యయస్థానంలో ఉండడం వలన చాలా వరకు ఆధ్యాత్మిక ఖర్చులు, మంచి ఖర్చులు తప్పకపోవచ్చు. బట్ ఏదేమైనప్పుడు కూడా ఈ రాబోయే 2025వ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా మిథున రాశి వారికి ఊహించని విధంగా అభివృద్ధి కలిగి అటు జీవిత భాగస్వామి ద్వారా కూడా సహకారం లభించడంతో జాతకుడు చాలా వరకు గత స్థాయి కన్నా ఉన్నత స్థాయికి వచ్చే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఇప్పుడు నూతన సంవత్సరం మనకి ప్రారంభం అవుతుంది కాబట్టి చాలా వరకు ప్రతి ఒక్కరి మీద కూడా ఈ 2025వ సంవత్సరం అనేది కొంతవరకు అదృష్టకరంగానే ఉంటుంది. అంటే మనం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది కాబట్టి న్యూమరాలజీ ప్రకారం ఆలోచించినప్పుడు గత సంవత్సరం 2024 టోటల్ 8 రావడం వల్ల అది కొంత హార్డ్గానే జరిగింది అనుకుందాం. ఇప్పుడు 2025 టోటల్గా 9 అయింది. చివరి 5 రావడం వల్ల కూడా ఇది కమర్షియల్గా చాలా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది. అలాగే 2 రెళ్ళు ఉండడం వల్ల ఏంటంటే స్త్రీలకి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వాళ్ళ ఆధిపత్యమే ఇంకా నడుస్తూ ఉంటుంది. అది వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కుజుడు ఈ 9వ సంఖ్య కారణం అవుతుంటాడు కాబట్టి రియల్ ఎస్టేటు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఇప్పుడు అది విజృంభించడం వల్ల చాలా వరకు అనుకూలంగా మారి మరి మనీ రొటేషన్ కూడా బాగా పెరగడం వల్ల అన్ని రంగాల్లో కూడా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంటాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే మరి ఈ 2025వ సంవత్సరం ప్రారంభంలో రవి యొక్క అనుగ్రహం అందరికీ తప్పనిసరిగా ఉండాలి. సూర్య భగవానుడు బలంగా ఉంటేనే జాతకుడు అదృష్టవంతుడిగా కానీ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి సంవత్సర ప్రారంభంలో ఏదైనా దేవాలయాన్ని దర్శించి ఆ రోజు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని వీలైతే ఎవరికైనా కొంత డొనేషను వారి అవసరానికి తగ్గట్టుగా బట్టలో, స్వీట్సో, పుస్తకాలో ఏదో ఒకటి డొనేట్ చేయడం, సాధ్యమైనంత వరకు ఆ రోజు జనవరి 1వ తారీఖున అంటే ఆదివారం నాడు ఎలాగుండాలో ఆ రోజు విధంగా మరి ఈ మాంసాహారాన్ని
కంప్లీట్గా ఆ ఒక్కరోజు విడిచిపెట్టడం, అలాగే ఈ ఆల్కహాల్ డ్రింక్కి దూరంగా ఉండడం, చాలా వరకు అదే రోజు ఈ పార్టీలు గిట్లు పడి మొత్తం భ్రష్టు పట్టించడం జరుగుతుంది. దానివల్ల మొత్తం సంవత్సరం అంతా కూడా ఈ విధమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా జనవరి 1వ తారీఖున ఈ మద్యానికి, మాంసానికి, ఇటువంటి వారికి దూరంగా ఉండి సాధ్యమైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం, దేవాలయాన్ని దర్శించడం, ఏ విష్ణు సహస్రనామం ఆదిత్య ఉదయం చదువుకోవడం, కానీ మరి నూతన సంవత్సర కానుకగా ఏదో పళ్ళు పూలు అవి కాకుండా ఏదైనా ఒక భగవద్గీత, లేదంటే విష్ణు సహస్రనామం, ఆదిత్య ఉదయం, లేదా ఒక ఫోటో, దేవుడి ఫోటో, ఒక అలాగ ఒకరికొకరు పరస్పరం మార్చుకొని మరి చక్కగా యోగక్షేమాలు తెలుసుకొని ఆ రోజు దైవ సంభూతంగా గడపడం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు కాబట్టి బేగా ఎఫెక్ట్ అవుతుంటాడు అన్నమాట. ఇటువంటి చర్యలు చేయడం వల్ల ఈ వ్యసనాలు, ఈ తాగుడు, జోదం, పేకాట, ఈ మాంసం, ఈ ఒక్కరోజు మాని చూడండి, మరి జీవితం మిగతా 364 రోజులు క్షేమంగా ఉంటారు. లేదు ఈ ఒక్కరోజే మనం హ్యాపీగా ఉందాం అనుకుంటే మిగతా 364 రోజులు ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతుంది. స్వస్తి.